అబద్దాలు అసత్య ప్రచారాలతో ప్రజలను జగన్ పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏలూరు బాలాజీ గార్డెన్స్ లో 2 రోజుల రాష్ట్ర స్థాయి కోకో సదస్సును మంత్రి ప్రారంభించారు. కోకో గింజల ఉత్పత్తి, శుద్ది చేయటం, గింజల నుంచి చాక్లెట్లు, ఇతర ఉత్పత్తులు తయారు చేసే విధానాలను ఆయా కంపెనీల ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 1300 కోట్లు ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చు చేసి 7500 కోట్లు ఖర్చు చేసినట్లు అసత్యాలు చెబుతోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఉద్యాన రంగానికి మంచి అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని ఉద్యాన రంగ కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చేటప్పుడే రైతు సంతోషంగా ఉంటాడు. 5 సంవత్సరాల్లో 2,500 కోట్లు బడ్జెట్లో పెట్టి 1,300 కోట్ల రూపాయలు రైతుకి ధర తగ్గేటప్పుడు ఇంటర్ఫీర్ అయి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కొన్నది. ధర వస్తే నా వల్లే వచ్చింది, ధర పడిపోతే చంద్రబాబు నాయుడు వల్లే పడిపోయింది. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంది. నేను అడుగుతున్నాను, నిన్నటి వరకు మమ్మల్ని విమర్శించావు కదా ధర తగ్గిపోయిందని, ఇప్పుడు బంపర్ ధర వచ్చింది కదా పొగడాలి కదా, నీ నోరేమైంది?